సరే పెద్దనా, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, పంచాయతీ ఎన్నికలు మొత్తం కూడా. గతంలో ఏకగ్రీవాలని చెప్పి నామినేషన్ లేపకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ విధంగా చేశారో మనందరూ కూడా తెలిసిందే. నీకు తెలిసిందే, నాకు తెలిసిందే, రాష్ట్రం మొత్తం కూడా తెలిసిందే. రేపు పొద్దున ఎలా జరిగిద్దంట మరి ఎలక్షన్? అలాంటి పని టీడీపీ చేయదుగా, చేస్తే చేయడానికి వీల్లేదు, చేయదు. అసలు ఆ నైజమే చంద్రబాబుది కాదు. మరి ఇప్పుడు బలవంతంగా ఎందుకు కొంతమందిని కొనుక్కొని కైవసం చేసుకుంటున్నారు? వీళ్ళు మేయర్ ఎన్నికలు కావచ్చు, ఈ చైర్పర్సన్లు కావాలి, మొత్తం కూడా కొన్ని చోట్ల జరిగింది కదా. తిరుపతిలో చూడొచ్చు, లేకపోతే వేరే ప్రాంతాలు హిందూపూర్లో చూడొచ్చు. నేను ఒక్కటే చెబుతున్నా, నేను అధికార పార్టీలోకి కొద్ది గొప్ప కైవాసం చేసుకునే మాట వాస్తవమే. అయితే అంత భయం దీంతో వీళ్ళేం ఇది పెట్టల, ఎక్కడా జరగల. వాళ్ళంతటికి వాళ్ళే అవతల పార్టీ వాళ్ళు ఈ కూటమిలోకి వచ్చారు, వీళ్ళు మెయిర్ అయిపోతున్నారు, అంతేగాని మరి అంత. మరి వీడియోలు బయటకు వస్తున్నాయి కదా, వీళ్ళందరూ కూడా కిడ్నాపులు చేస్తామని చెప్పి బెదిరించినట్టు, తిడుతున్నట్టు. చూపించడానికి వచ్చా, నన్ను నువ్వు మేసాలు పెట్టి కిరీటం పెట్టినట్టు చూపించచ్చు నువ్వు. రేపు యూట్యూబ్లో ఒక దుర్యోధనులాగా చూపించచ్చు నువ్వు. చూపించడానికి ఏమొచ్చా? ఇలాంటివన్నీ మామూలుగా జరుగుతుంటాయి. ఏది ఏమైనా చాలా బాగా ఉంది, కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది, బ్రహ్మాండంగా. అంటే బటన్ నొక్కడం నీకు నచ్చలేదని చెప్పన్నా, బటన్ నొక్కితే సరిపోయేది, అభివృద్ధి కూడా కావాలన్నా. ఇప్పుడు బటన్ నొక్కండి మహాప్రభావం అని చెప్పి చాలా మంది అనుకుంటారు, వాళ్ళకి ఏం చెప్తావు మరి? వాళ్ళు ఇంకా ఆ మోజులోనే ఉండారు, ఎందుకంటే ఈ అభివృద్ధి అనేది వాళ్ళకి అసలు తెలియదుగా. ఇప్పుడు నువ్వు చదువుకున్న యువత ఇంట్లో ఉన్నాడంటే ఏదన్నా కంపెనీ వస్తే అతనికి జాబ్ వచ్చింది. వాడిచ్చిన 4,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని కూర్చొని మంచంలో కూర్చొని జుట్టు పెంచుకుంటా ఆ డబ్బుల కోసం ఎదురు చూసే వాళ్ళకి అభివృద్ధి ఏం తెలిసిద్ది? ఆ అభివృద్ధి ఏందో చంద్రబాబు చేసి చూపించాడు ఈ 10 నెలల్లో. అది మీ గ్రామంలో ఏమేమి జరిగినాయి 10 నెలల కాలంలో? మాకు బ్రహ్మాండంగా జరిగింది. అదే ఏం జరిగినాయో చెప్పు. ఏం కావాలి అసలు నీకు? ఏమి లేదు, రైతులకి ఏం కావాలో అవి మొత్తం సకలంగా జరుగుతున్నాయి. మాకు ఇత్తనాల కాడ నుంచి ప్రతిదీ కూడా. కాకపోతే ఒకటే రైతు భరోసా ఒకటి, రేపు వచ్చే నెల కానీ పై వచ్చే నెల. ఇందాక నువ్వు అక్కడ అడిగినప్పుడే నేను గమనించా. అంతకుముందు మోడీతోటి పని లేదు, మేము రైతులకు నేరుగా 20,000 రూపాయలు వేస్తానన్నాడు. ఇప్పుడేంది మళ్ళీ కేంద్ర సహకారంతో కలిపి మేము ఇంట్లో ఇస్తానన్నాడు. అయ్యగారు చేసిన బహుమతి రాష్ట్రం ఏ తీరులోకి వెళ్ళిపోయిందో ఒక్కసారి ఆలోచించుకో. ఇప్పుడు కొట్టుకాడికి వచ్చాం, నా జేబులో 10 రూపాయలు ఉంటే నేను ఏదన్నా కొనుక్కుంటా, కానీ అరే ఎవరంటే ఎత్తాడా? అట్లానే నోటి మాటలతో పనేది కాదు కదా. మరి ఎంత నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తేవాలంటే చిన్నగా కొద్దిగా లోటుపాట్లు అనేవి సహజంగా జరుగుతాయి. కానీ అంత ఇదిగా మాత్రం కూటమి ప్రభుత్వం చేయదు. పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. మా ఇప్పటాన్ని సర్వనాశనం చేస్తాయి 20 ఇళ్ళోళ్ళు. ఏముందని అసలు ఇక్కడ ఇల్లు పగలగొట్టి ఈ రోడ్డు అవసరమా? ఊరి అలబలకి వెళ్ళి ఆటో బాదు. అసలు ఎందుకు కట్టినట్టు ఇంత పెద్ద రోడ్డు? నేను కట్టినట్టు ఇది ఏమన్నా బీసెంట్ రోడ్డా, లేకపోతే విజయవాడ, లేదన్నా ఇది ఏమన్నా మహానగరం సిటీ? ఇది అసలు రైతులకి అవసరమా? ఇది దేనికి చేసినట్టు? నీ దగ్గర అధికారం ఉందని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు ఇక అంటే నువ్వే పెద్ద ఈరుడువా? ఇక ప్రజల్లో అసలు నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు. ఒక సీఎం వస్తే గోని పట్టలు కట్టుకొని పరదాలు కట్టుకొని రోడ్డు మీదకి ఈ మధ్య పెడుతున్నారు కదా ప్రెస్ మీట్లు. ఈ మధ్య భయం పుట్టింది లోన్ వేస్తాడని. బిగ్ బాస్ గడప దాకా వెళ్ళిందిగా నిక్కర్ స్కామ్లు. ఇక భయం పుట్టినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టాలి, ఇక ఎమ్మటెమ్మటే పెట్టాలి. భయపడుతున్నాడు, రోజుకి భయపడుతున్నాడు. లిక్కర్ స్కామ్ అని చెప్పి నువ్వే అన్నావు. లిక్కర్ స్కామ్లో మరి అరెస్ట్ చేస్తారా జగన్ని? కంపల్సరీగా చేయటంలో కూడా మామూలుగా ఉండదు. అసలు మీరే అంటారు, నేను చెప్పక్కర్లా. నేను చెబితే అది మళ్ళీ వేరేగా ఉంటుంది. ఇతనికి ఏదో ఆ పార్టీ ఆధారాలు ఉన్నాయా మరి? కంపల్సరీ గట్టిగా ఉండి మరి అరెస్ట్ చేయొచ్చు కదా ఇమీడియట్గా. ఎందుకు మరి ఉండు టైం? ఇప్పుడు చెప్పానుగా, వాళ్ళలాగా ఎమర్జెన్సీగా అరెస్ట్ చేయటం, మళ్ళీ రేపు ఏళ్ళుంటే బెయిల్ తెచ్చుకోవటం. ఈ మా ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అరెస్ట్ అవ్వండి, 4 నెలలు ఉండండి. ఏంది నేను వెళ్ళి రాలేదా అని అయ్యిగా చెప్పటం. వేస్తే గాలి జనార్దన్ రెడ్డికి ఏం జరిగింది? మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయడానికి కూడా అర్హత ఉండకూడదు. అలా చేస్తారంట. చూస్తావుగా, నేను చెప్పక్కర్లా, నా చేత అనిపించద్దామా. సరే, ఇప్పుడు లోకేష్ గారికి మహానాడులో పట్టాభిషేకం చేయబోతున్నారంట టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా. దాని పట్ల ప్రజల అభిప్రాయం ఏంటంటారు? ఎలా తీసుకుంటారు ఇక్కడ మంగళగిరి వాళ్ళు? మంచిది నాన్న. యువగాళం పాదయాత్రలో ప్రతి వాళ్ళకి అడిగిన దానికల్లా సమాధానం చెప్పాడు. బాగా చదువుకున్న వ్యక్తి. ఇదివరకులాగా చంద్రబాబులాగా 4 కుర్రోళ్ళకి ఇస్తే ఆ 4 మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోయిన దాకా వాళ్లే పదవులు ఆశించడం అనేది కాకుండా వాళ్ళని తీసేసి యువకులు కుర్రోళ్ళకి మళ్ళీ ఉత్సాహం కలిగేటట్టుగా కుర్రోళ్ళకి పదవులు అడ్డు పెట్టి వర్కింగ్ ప్రెసిడెంట్గా అతను తీసుకోవటం మంచి చదువుకున్న వ్యక్తి. చాలా ఆనందదాయం. పార్టీ చాలా ముందుకెళ్ళిద్ది, చాలా బ్రహ్మాండంగా. ఓకే, అంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఇవ్వచ్చా అని చెప్పంటారా?
ఎక్స్పీరియన్స్ ఆయనకి ఎందుకు లేదండి? అసలు ఎక్స్పీరియన్స్లో అసలు ఆయన విమర్శించే కన్నా పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు కదా, ఇంకా పార్టీ కోసం, పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఏం వర్క్ చేశారు? ఉన్నారు. వర్క్ ఏది నేను చెబుతా ఉన్నారని, నేను కాదంట్లా. మనగాడే కుర్రోడు, ఆయన కన్నా చిన్నోడు అయినా కూడా ఇప్పుడు ఆయన పేరేంది, ఎర్రమనాయుడు కొడుకున్నాడు, ఎంపీగా చేస్తాడు, రామ్మోహన్ నాయుడు నెంబర్ 1. మరి ఆయన ఉండాల్సిన స్థానంలోనే ఉంచారు. అట్లానే ఈ కుర్రోళ్ళు ఎదగాలండి. లోకేష్ కూడా తక్కువ కాదు, మంచి చదువు క్రితమే ఆర్థిక మినిస్టర్గా చేశాడు, ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా. బ్రహ్మాండంగా ఉంది. అసలు ఏదన్నా లోటుపాట్లు ఉంటే ఇదిగో ఈ కుటుంబ వ్యవస్థలో మళ్ళీ ఈయన్ని తీసుకొచ్చారు ఏందయ్యా అది ఇది అనొచ్చు. సరే, ఇప్పుడు లోకేష్ గారిని ఇప్పుడు పట్టాభిషేకం చేయబోతున్నారు కదా మహానాడులో, ఇది ఇండైరెక్ట్గా ఒక సిగ్నల్ ఇచ్చినట్టేనా? ఇండైరెక్ట్గా ఒక సిగ్నల్ ఇచ్చినట్టేనా మళ్ళీ ఆయన్ని సీఎం చేయబోతున్నారు నెక్స్ట్ టర్మ్లో అని? కరెక్ట్గా కూటమిలో ఉంటే సీఎం ఆయనకి ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలిగా. అంతే. ఇప్పుడు నేను ముసలోడిని అయిపోయానయ్యా, నువ్వు వచ్చావు కుర్రోడివి. అటు పక్క పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారంటే మరో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, ఆయన కిందే నేను ఉండాలని చెప్పి అంటున్నారు. మరి అప్పుడు లోకేష్ గారిని సీఎం చేస్తే ఆయన ఊరుకుంటారా? ఎవరు? పవన్ కళ్యాణ్ గారా? ఊరుకుంటాడు. కంపల్సరీగా వాళ్ళు కలిసిమెలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తర్వాత హైకమాండ్ ఏమి నిర్ణయించిద్దో వాళ్ళు సమర్థించుకుంటారు, అది కాదు. లోకేష్ పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడుతున్నాడుగా. లోకేష్కి ఈ పదవి ఇవ్వటం అనేది నాకు శుభకార్యం అని ఆయనే చెబుతున్నాడుగా పవన్ కళ్యాణ్. చాలా మంచిది, కుర్రోడు, యువకుడు. ఈ కూటమి ప్రభుత్వం ఇలానే ఉండిద్దా? ఇది నేను ఎలా చెబుతాను? ఇప్పుడు వరకు బాగానే ఉంది, ఇంకా ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ బట్టి ఆశిస్తున్నాం. ఇప్పుడు నిన్న ఒక ఆయన కొంచెం పవన్ కళ్యాణ్ మనిషి ఈ టికెట్ల మీద, సినిమాల మీద కొంచెం విర్రవిగి రాజమండ్రిలో కొంచెం తోలనాడాడు. పవన్ కళ్యాణ్ అది కనుక రుజువు తేలితే అక్కడ ఎమ్మటే సస్పెండ్ చేయకుండా, అది కనుక కరెక్ట్గా రూల్గా అయితే పార్టీని సస్పెండ్ చేసేది మాత్రం వాస్తవేనని తేల్చి చెప్పాడు. సినిమాలు చూస్తావు అసలు నువ్వు? ఎప్పుడన్నా థియేటర్లోకి వెళ్ళి ఎందుకు చూడడం తమ్ముడు? సరే, వాటర్ బాటిల్ ఎంత? సరే, అయ్యి వాళ్ళు బతకడానికి సహజం. అయ్యి మంచినీళ్ళు లేకుండా అక్కడ ఉన్నాయి కదా, రేట్లు పెంచుకొని అమ్ముతారు కదా. ఇప్పుడు గుర్తొచ్చింది ఆ పవన్ కళ్యాణ్కి, గతంలో జగన్ చేసింది కూడా అదే కదా, థియేటర్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి, అదే ఎక్కువ ఉన్నాయని చెప్పి అప్పుడు ఒక మాట చెప్పాడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు. అది మరి కరెక్టేనా? అట్లా కాదుగా. మరి అదే పనిగా అన్ని థియేటర్లు చేయబడ్డా జగన్మోహన్ రెడ్డి. మరి మీ థియేటర్లు ఎందుకని మీరు అట్లా చేసుకోవటం? కొంతమంది థియేటర్లకి టికెట్ 5 రూపాయలు పెడతామైంది ఎక్కడన్నా ఉందా? 5 రూపాయలు టికెట్ పెట్టించి నువ్వు పోలీసులను పెట్టి అక్కడ నువ్వు కాపలాలను పెట్టించి ఇది చేస్తే థియేటర్లో వాళ్ళు అసలు బతుకుతారా? థియేటర్లకు ఏమి న్యాయం చేసావు? నీ ముందుకి చేతులు కట్టుకొని రావాలా? ఇప్పుడు కూడా మరి ఇప్పుడు అదేగా అంటుంది వీళ్ళు కూడా. పవన్ కళ్యాణ్ కూడా ఏం చెప్తున్నారు, నా దగ్గర రావాలి, ఈ ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి మీరు ఒక్కసారైనా వచ్చి మీరు కలిసారా అనే మాట అలా మళ్ళీ మీరు అట్లా పెట్టొద్దు. మేము గెలిచిన నన్ను కలవటం కాదు, చంద్రబాబు నాయుడు గారి కాడికి వెళ్ళండి. ముఖ్యమంత్రిగా ఇంతవరకు కలవల ఆయన్ని కలవండి. మనకి ఏం కావాలో నా సినిమాతో సహా మనం ఏం కావాలో అది న్యాయం చేద్దాం. అంటే నా సినిమా రిలీజ్ అవుతుంది, మీరేంది నా కాడికి రాలేదని ఆయన మాట్లాడాల. ఆ మాటలు వద్దు. మీరు ముఖ్యమంత్రిని కలవండి. మన సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలో దానికి ఏం చేయాలో అది న్యాయం చేద్దాం. దట్స్ ఆల్. అంతే. బ్రహ్మాండంగా ఉందండి, చాలా బాగుంది. విధ్వంస పరిపాలన లేదు, జగన్మోహన్ రెడ్డిలా కనపడ్డా అరెస్ట్ చేయటం లేదు. ఈ సంవత్సరం కాలంలో పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇద్దరు, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ. యువకుడు లోకేష్ కూడా చాలా బాగా చేస్తున్నారు. సరే పెద్దనా, ఈ ఇప్పటం గ్రామానికి సంబంధించి గతంలో ఒక పెద్ద ఇది జరిగింది కదా, రాజకీయ రగడ నెలకొంది. అసలు అప్పుడు ఏం జరిగింది? ఏముందయ్యా, రాక మేము వచ్చాము, మేము చేయాల్సిన పనులు చేయాలని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇళ్ళన్నీ పడగొట్టేశారు. మెయిన్ అదేమంటే రోడ్డు విస్తీర్ణం అని చెప్పి పగ ఎందుకు కల్పించుకున్నారు వాళ్ళు? మా గవర్నమెంట్ వచ్చింది, మా ఇష్టం, మేము చేస్తాం. అంటే అప్పుడు ఆ ప్లీనరీ పెట్టినందుకా లేకపోతే ఏంది అది? అంతేగా, ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్లీనరీ పెట్టారు కదా, ఇక్కడ పెట్టినందుకు వాళ్ళు దాని కక్ష తీర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది ఆ రోడ్డు మరి కంప్లీట్ అయిందా? అయిందిగా, ఇదే ఆ రోడ్డు ఇదే. అయితే ఇప్పుడు ఈ 11 నెలల కాలంలో అయితే మీరు చూసిన దాంట్లో వ్యత్యాసాలు చాలా బాగా కనిపించినాయి అంటారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? బ్రహ్మాండంగా. అభివృద్ధి అంటే బట్టలు నొక్కటం, కొబ్బరికాయ కొట్టడం ఈ కాదు. అభివృద్ధి అంటే ఎలా ఉండాలో చేసి చూపించారు. పోలవరం ప్రాజెక్ట్ ఏంది, రాజధాని నిధులు ఏంది, రైతులకు కానీ రైతులకు చేశారా? రైతులకి వేసాడు. ఇప్పుడు
6 అంశాలు వాళ్ళు ఏవో అక్కడ హామీలు ఇచ్చారు సూపర్ 6. ఒకదాని ఎమ్మటో ఒకటి నిర్ణయం చేసుకొని వస్తున్నారు కానీ నీకు ఇవ్వలేనప్పుడు అడుగు. అంతా నువ్వు సంవత్సరం కాలంలోనే రైతులకు వెయ్యలేదు. ఆయనేమో అమ్మఒడి అన్నాడు, ఒకళ్ళకి ఇచ్చాడు. ఇందాక కూడా ప్రకటించాడు మహానాడులో, ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తాను, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను అన్నాడు. నువ్వేం చేసేలా రాష్ట్రాన్ని రావణా కష్టం చేసి వెళ్ళిపోయావు. అప్పటికప్పుడు అభివృద్ధి చేయటం ఎన్ని చూసుకోవాలా, ఇవన్నీ చూసుకొని మాట తప్పలేదు కదా, వేస్తానన్నాడు. ఇంకా టైం ఉంది, తప్పకుండా చేస్తామంటారు. తప్పకుండా చేస్తాడు, ఇస్తాడనే గ్యారంటీ ఉంది. నువ్వు సంవత్సరానికి 50 రూపాయలు 100 రూపాయలు పెంచుకుంటా పింఛన్ ఎట్ట చేసావో జనాలు అందరికీ తెలుసు. నువ్వు ఒకేసారి 4000 రూపాయలని ప్రకటించేశాడు, ఇస్తున్నారు. సరే, అది మనం సమర్థించవచ్చు. కాకపోతే ఏంటంటే జగన్ హయాంలో ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు అమలయ్యాయి. ఇప్పుడు సంవత్సరం అయినా కానీ ఇంకా కొత్త పెన్షన్ ఇప్పటిదాకా ఒక్కడు కూడా పెట్టలేదు కదా, మరి దాని గురించి ఏం చెప్పాలి? ఇప్పుడే కదండి వర్కింగ్ జరుగుతుంది కదా, గ్రామాల్లో మీరు చూసే ఉంటారు, ఇంటింటికి సర్వే జరుగుతుంది. ఎవరెవరు ఏం జరుగుతుంది, ఏంది, అసలు చనిపోయిన వాళ్ళు ఎవరు అని వాళ్ళకి మొత్తానికి చేయడానికి రాసుకుంటున్నారు కదా, అలాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంతవరకు అతనైతే నీకు కరెంటు బిల్లు 3000 దాటిందంటే పింఛన్ కట్. ఇవాళ ఎక్కడ దాకిందో నాకు 6000 చిల్లర వచ్చింది, మరి నాకు పింఛన్ కట్ లేదు. వాళ్ళు అవన్నీ పట్టించుకోవట్లే, ఇస్తానే ఉండారు. ఇంతవరకు ఆ ఎంక్వైరీ రాలా. ఆయన ఏం చేశాడు, నా తీసి నీకు ఇవ్వటం. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందంటే వచ్చే నెలలో కటింగే. సచివాలయం నాది, వాలంటీర్లు నా చేతిలో ఉండారా, నీ ఇష్టం వచ్చినట్టు చేసావు. సరే, ఇప్పుడు ఈ సచివాలయాలు ఇప్పుడు వాలంటీర్లు లేరు కదా. గతంలో అయితే వాలంటీర్లు వచ్చి మీకు ఏమైనా కావాలంటే ఆ పథకాలు వస్తున్నాయి, ఈ పథకాలు వస్తున్నాయి, ఇలా అప్లై చేసుకోవాలి, అలా అప్లై చేసుకోవాలని చెప్పేవాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళు లేరు. మరి మీరు సచివాలయాలకు వెళ్తున్నారా, లేకపోతే మీకు ఎవరైనా వచ్చి చెప్తున్నారా? మాకే ఆ సచివాలయంలో స్టాఫ్ వచ్చి తెల్లారేపాటికి వాలంటీర్లు ఉండకన్నా ముందే వచ్చి ఇయటం మాకు అన్ని బ్రహ్మాండంగా చేయాలి. పెన్షన్ ఇవ్వడం ఓకే, లేకపోతే ఏమైనా పథకాలు కాదు, ఏ పని అయినా సరే మాకు రైతులకి ఏమైనా కావాలన్నా సచివాలయం నుంచి వచ్చినాయి రాండి అని చెప్పి ఎమ్మటే మాకు కబురు అమ్ముతున్నారు, మేము వస్తున్నాము, కావాల్సి ఇస్తున్నారు. మా ఏ పని ప్రతి ఒక్కడు హ్యాపీగా ఉండారు తమ్ముడు. ఇంతకు ముందు అసలు ఏ టైంలో ఏది వచ్చేదో భయం పుట్టి చచ్చేవాళ్ళు, ప్రతివాడు హాయిగా నిద్రపోతున్నారు, చక్కగా హ్యాపీగా ఉంది గవర్నమెంట్. ఇంకా వాలంటీర్లు అవసరం లేదండి, అసలు వాలంటీర్లను తీసేశాడు. వాలంటీర్లే కాదు, ఈ ఊళ్ళో తిరిగే పంపిణీ బళ్ళు కూడా తీసేశాడు, రేషన్ వాహనాలు కూడా తీసేశాడు. అది కరెక్టేనంటారా? దగ్గర కరెక్టే. అవును, నువ్వు ఈరోజు వచ్చావు, నేను ఏ దినానికో ఏ ఊరో వెళ్ళా, నీ బజార్కి వచ్చావు, ఇక నేను రావటం లేదు. ఎక్కడెత్తా నువ్వు? వేరే బజార్కి వెళ్ళి నేను వెళ్ళి తెచ్చుకోవాలా. అది ఉండాయా, నువ్వు అందరూ అయిపోయిన దాకా ఉండని కూర్చొని వాడి కాపలాగా తీస్తావు. అట్లా దుకాణం దగ్గర అట్ట కాదుగా, నీకు 6వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా, 25వ తారీఖు దాకా ఇస్తారా? ఇచ్చాడుగా నాదెండ్ల మనోహర్. 25వ తారీఖు దాకా నీకు దుకాణం దగ్గర ఇవ్వకపోతే కంప్లైంట్ చేయమన్నాడు. నాదెండ్ల మనోహర్ గారి నియోజకవర్గంలో జరిగిందంటే ఓకే, రేపు పొద్దున ప్రతి నియోజకవర్గాలు అలానే జరిగిద్దా? జరిగిద్ది, కంపల్సరీ జరిగిద్ది. 3-4 రోజుల్లోనే తాళాలు వేసేసేవాళ్ళు రేషన్ షాపులకి. రేషన్ షాపులు ఉండగా జరిగిన అవినీతి, కానీ ఇంత జరగల. ఇప్పుడేంది, నోరు గల్లోళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆ బండి ఊరి బయటికి తీసుకెళ్ళటం, లారీకి ఎత్తడం. ఇప్పుడు కూడా అలానే జరుగుతుందా? జరిగితేనే ఈ బళ్ళు వాహనాలు తీసేయటం కారణం. కొన్ని గ్రామాల్లో అసలు 10 మంది నోరు గల్లోళ్ళు ఉండారు అనుకో, వాళ్ళకి డబ్బు నగదు రూపంగా పంపించటం. ఆ బండి బియ్యం ఇక బక్క బొడుగు ఎవరికన్నా ఇవ్వటాలు లేవు, మాట్లాడితే లేవు, అయిపోయినాయి అంటాం. నువ్వు ఎవడు చెప్పుకోలేవు. ఆ బండి ఊరి బయటికి తీసుకెళ్ళటం, లారీకి ఎత్తేయటం, వెళ్ళిపోవటం, లోళ్ళు పంపి. సరే, ఇప్పుడు చాలా మంది అలవాటు పడ్డారు కదా ఈ వాహనానికి. ఇప్పుడు రేషన్ షాపులకు వెళ్ళి అక్కడ నించోడానికి అలవాటు పడతారా మళ్ళీ వీళ్ళు? ఏం లేదండి, వైఫై తీసుకున్నారు. రేషన్ షాపులో వెళ్ళిన వాళ్ళకి వెళ్ళినట్టుగా పేరు రాస్తున్నారు, ఏలు ముద్ర వేసుకొని బ్రహ్మాండంగా ఎత్తారు. ముసలి వాళ్ళకు కూడా ఇప్పుడు ఎవరైతే రాలేకపోయి ఉంటారో ఇంటికి తెచ్చిమని చెప్పి అన్నారుగా, వాళ్ళే తీసుకొచ్చిస్తారు. వాళ్ళకి వెహికల్ ఉంది, కంపల్సరీ ఇవ్వండి, ఇవ్వకపోతే యాక్షన్ ఫుల్గా తీసుకుంటామంటారు. అది వల్లభనేని వంశీ గారిది మొన్న అరెస్ట్ చేశారు కదా, అరెస్టుకు ముందు ఎలా ఉన్నారు, అరెస్ట్ తర్వాత ఎలా మారిపోయారు? ఎప్పుడైనా ఆయన బాగానే ఉన్నాడు. కాకపోతే ఈ జనాలు ఏంటంటే అప్పుడేమో కలర్ వేసుకున్నాడు జుట్టుకి, కాస్త అక్కడ ఉంటేనేమో కాస్త తిండి బండి కొంచెం ఎట్టయినా ఇది కదా, రాయల్టీగా బతికాడు. ఇప్పుడేమో మామూలుగా ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఎట్టుంటాడు? వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే జైల్లో చిత్రహింసలు గురి చేశారు, అందుకని పూర్తిగా మారిపోయారు వంశీ గారు, 22 కిలోలు తగ్గిపోయారు, మొత్తం చెప్పుకొస్తున్నారు. మరి చిత్రహింసలు గురి చేస్తే మామూలుగా ఉండేది కాదు సినిమా. వాళ్ళు ఏం చేయలే ఇంతవరకు, అలాంటి ఎవరికి తరుడ్రిగిలు ఏమి ఇవ్వలే ఇంతవాటికి.
అరెస్ట్ చేయటాలే జరుగుతుంది. మొత్తం చూసి వచ్చినట్టు చెప్తున్నావు నువ్వు. మరి చూసి వచ్చేది కనపడుతుందిగా. ఎవరికన్నా అసలు ఒక ఎంపీనే ఆ రకంగా చేశారే రాజుని, మరి వీళ్ళని ఎట్లా చెయ్యాలి అసలు? మామూలుగా అసలు అంతకుముందు గవర్నమెంట్లో కోర్టుకు వెళ్ళడానికి కూడా లేకుండా ఎమర్జెన్సీగా తీసుకెళ్ళి ముందు అరెస్ట్ చేయన్నారుగా. వీళ్ళు ఎంత ఫెసిలిటీ ఇస్తున్నారు, ముందెత్తు కోర్టుకు వెళ్తున్నారు. వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఇస్తున్నారు. అక్కడికి లాభం లేదన్నప్పుడేగా అరెస్ట్ చేస్తుంది నిన్ను. మొత్తంగా అయితే ఈ 11 నెలల పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తావు? బాగుందయ్యా, అంత దాకా ఎందుకని చాలా బాగుంది. నువ్వు ఇక నిర్ణయించి మీలో ఏ కట్ చేయాలో, ఏ అసభ్యకరం మాటలుంటే కట్ చేస్తారు. మీకు నచ్చిన ఏయో మెయిన్ పెట్టుకో. బాగుంది. ఇంకా చదువుకున్న యువతలు ఉన్నారు, అడుగు బాగా మాట్లాడు.